అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం ఈరోజు జ్యోతిష్యానికి సంబంధించిన ఎటువంటి వివరణతో వీడియో చేయట్లేదు. కాబట్టి ఎవరైనా జ్యోతిష్య కారణాలతో ఈ వీడియో చూడాలనుకుంటే దయచేసి చూడొద్దండి. ఇందులో జ్యోతిష్యానికి సంబంధించిన వివరణ అయితే లేదు. మొట్టమొదటి విషయం ఇది. తర్వాత రాష్ట్రంలో గెలిచిన మరియు ఓడిన పార్టీలు ఏ కారణంతో గెలిచాయి, ఏ కారణంతో ఓడాయి ఒక వీడియో చేయండి అని మన వాళ్ళు నాకు 3 రోజుల నుంచి రెగ్యులర్గా మెసేజెస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా కౌంటింగ్ జరిగిన రోజు నేరుగానే నాతో వాట్సాప్లో చాట్ చేశారు. సో దీనికి సంబంధించి యాక్చువల్గా అయిపోయింది, ఎలక్షన్ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక పార్టీ గెలిచింది, ఒక పార్టీ ఓడింది. కాబట్టి ఇంక మనం చెప్పడానికి మాట్లాడడానికి ఇంకేముంది. నేను యాక్చువల్గా సైలెంట్గానే ఉన్నాను. ఈ సంవత్సరం గురువు రాశి మార్పు కానీ, క్రోధినామ సంవత్సరం ఉగాది ఫలితాలు కానీ చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న గోచారం రీత్యా ఎటువంటి జాతకులు పదవుల్ని అలంకరించడానికి రాజయోగం అనుభవించే రకమైన జాతకం గ్రహస్థితి ఎవరికి ఉంది అని అంచనా వేసుకొని మనం మన ఛానల్లో చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. నేను వ్యక్తుల పేర్లు ఎప్పుడు ఎక్కడ చెప్పాలని అనుకోను. కాబట్టి గోచారాన్ని అనుసరించి ఈ లగ్నాల వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది, ఈ లగ్నాల వాళ్ళు పదవులు అలంకరించడానికి అవకాశం ఉంది అని మనం చెప్పుకోవడం జరిగింది. గురుపాలిత లగ్నాల వాళ్ళు గెలవడానికి, పదవులు అలంకరించడానికి అవకాశం ఉందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. గురువు రాశి మార్పు వీడియోలోను, క్రోధినామ సంవత్సరం ఉగాది ఫలితాల్లోనూ, మార్చి ఏప్రిల్ మాస ఫలితాలు వీడియోలో కూడా వివరంగానే చెప్పినట్టున్నాను. గురుపాలిత లగ్నాల వాళ్ళకే పదవి అలంకరించే అవకాశం ఉందని చెప్పి ఈ నెల మే జూన్కి సంబంధించిన మాస ఫలితాల్లో అయితే అసలు ఈ ఎలక్షన్ల గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ ఏమీ నేను మాట్లాడలేదు. ఎందుకంటే జరగాల్సినవన్నీ మనకు ఏప్రిల్ 15 లోపలే జరిగిపోయాయి. ఎలక్షన్లు కాదు, కౌంటింగ్ కాదు. దీనికి సంబంధించిన గ్రహస్థితి, గోచారం, దీనికి స్టార్టింగ్ అనేది అక్కడ ప్రారంభమయ్యి జరగాల్సిన కీలకమైన సంఘటనలన్నీ జరిగిపోయాయి. కాబట్టి అందువల్ల నేను ఇంకా మే జూన్కి సంబంధించిన మాస ఫలితాల్లో ఈ ఎలక్షన్లు, ఈ గొడవ వీటి గురించి ఏమీ మాట్లాడలేదు. సో ఎవరికైనా ఆసక్తి ఉంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు వచ్చిన మాస ఫలితాల్లో సమాజంలో ఈ నెల అనే కాలంని మీరు చూసారంటే అక్కడ చెబుతూ వచ్చుంటాం. ఈ నెలలో రాజకీయాల్లో ఏం జరగచ్చు అనే విషయానికి సంబంధించి మనం ఏదైతే చెబుతూ వచ్చామో ఇంచుమించు అన్నీ జరుగుతూ వచ్చాయి. అక్కడ వివరణ ఇచ్చాను కాబట్టి ఇంకా ఎలక్షన్లు అయిపోయాయి, మనం చెప్పిన ఫలితాలు వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ దానికి సంబంధించి ఎటువంటి వివరణ వీడియో చెయ్యాలని అనుకోలేదు. కానీ మన వాళ్ళు కొంతమంది కేవలం ఫలప్రద కుటుంబ సభ్యులు మాత్రమే, నేను బయట వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. మీ స్టైల్లో మీరు విశ్లేషణ చేసి ఒక వీడియో రిలీజ్ చేయండి. గెలిచిన వాళ్ళు ఏ కారణంతో గెలిచారు, ఓడిన వాళ్ళు ఏ కారణంతో ఓడారు అని మన వాళ్ళు కొంతమంది నన్ను ఛానల్లో కొంతమంది అడిగారు, పర్సనల్గా మెసేజ్ చేసి కొంతమంది అడిగారు. కొంతమంది అయితే నేరుగా ఎలక్షన్ల కౌంటింగ్ జరిగే రోజే నేరుగా పర్సనల్గా మెసేజ్ చేసి కంగ్రాట్, మీ యొక్క విశ్లేషణ సరిగ్గా ఉందమ్మా, మీరు చెప్పిన విశ్లేషణ ఫలితాలు ఇక్కడ వస్తున్నాయి అని. వాళ్ళు రెగ్యులర్గా నాతో కాంటాక్ట్లో ఉండేవాళ్ళే కాబట్టి మాట్లాడుతూ కూడా ఉంటాము. వారి యొక్క అభినందనలు నాకు తెలియజేయడం జరిగింది, విశ్లేషణ సరిగ్గా అందించినందుకు గాను. దీనికి సంబంధించిన వివరణ మన ఛానల్ నుంచి ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూసే మిగిలిన వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంకా ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్టు, మీరు గెలిచిన పార్టీలకు వీరాభిమానులుగా ఉన్నా సరే, ఓడిన పార్టీకి వీరాభిమానులుగా ఉన్నా సరే, దయచేసి మీ అభిమానాన్ని కావచ్చు, అభిప్రాయాలను కావచ్చు, ఆలోచనలు కావచ్చు అదుపులో పెట్టుకొని సాధారణంగా ఒక ఏం జరిగి ఉండొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే వీడియోని చూడండి. నేను ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ, ఎవరిని వ్యక్తిగతంగా సమర్థించడం కానీ చెయ్యట్లేదు. గత 5 సంవత్సరాల్లో జరిగిన ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాను. అది కూడా సామాజికంగా ఏం జరిగింది, నేను గమనించిన విషయాలు, అంశాలు ఏంటి, దాంతోపాటు నేను ఈ జ్యోతిష వృత్తిలో ఉన్న కారణంగా అండ్ వ్యాపార రంగంలో కూడా ఉన్న కారణంగా రకరకాల రంగాల్లో ఉన్న వ్యక్తులతో మాకు ఏదో ఒక రకంగా పరిచయాలు ఉంటాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి చర్చలు చేస్తూ ఉంటాము. సో కాబట్టి ఈ వీడియో ఆస్ట్రాలజీ వెర్షన్లో కంటే కూడా సామాజిక స్థితితో చూడడం అనేది, మాకు పరిచయం ఉన్న వారితో మేము మాట్లాడిన సందర్భంలో కావచ్చు, సమాజంలో ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా విన్న తర్వాతనే నేను ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలకు సంబంధించి ఇది జ్యోతిష్యానికి సంబంధించిన వీడియో కాదు. కాబట్టి జ్యోతిష్య కారణాలతో ఈ వీడియోని ఎవరైనా చూడాలి అనుకుంటే మీరు చూడవలసిన అవసరం లేదు, మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సరే, ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఒక విషయం గురించే మాట్లాడుకుందాం. వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత
ఊహించని స్థాయిలో అత్యంత ఇబ్బందికరమైన రీతిలో ఇంత ఓటమిని ఎందుకు చూడవలసి వచ్చింది? సో గెలుపు ఓటములు అనేది దైవ నిర్ణయం, ధర్మ నిర్ణయం. ఎవరో ఒకరు గెలవాలి, ఒకరు ఓడాలి, ఇది ప్రకృతి ధర్మం, జరుగుతూనే ఉంటాయి. కానీ ఊహించని అంటే ఆ పార్టీ నేతలు కూడా ఊహించని స్థాయిలో పార్టీ ఎందుకు ఇంత ఇబ్బందికరంగా, అవమానకరంగా ఓడిపోవలసి వచ్చింది? దీనికి కారణాలు సమాజంలో ఇప్పటికే అందరికీ తెలిసిన విషయాలైనా కూడా మన వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఇక్కడ నాకు తెలిసిన విషయాల వరకు విశ్లేషణ చేస్తున్నాను. సామాజిక అంశాలు మాత్రమే, జ్యోతిష్య కారణాలు నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. వైసీపీ యొక్క అవమానకరమైన ఓటమికి కారణాల గురించి ఈ వీడియో ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి, ఇబ్బందిగా అనిపించే వాళ్ళు చూడవద్దు. ఇంకా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆ స్థాయిలో గెలవడానికి కల కారణాలని సామాజికంగా మరియు జ్యోతిష్యపరంగా కూడా, ఎందుకంటే మనకు ఇక్కడ ఎలా గెలుస్తాదో అని భయపడిన టీడీపీ ఊహించని స్థాయిలో అత్యధిక సీట్లు సాధించి మొదటి వరుసలోకి వచ్చి అసలు ఆ పార్టీల వాళ్ళు కూడా ఎదురు చూడని స్థాయిలో గెలుపొందింది. ఇంకా మోడీకి ఎదురు లేదు, తిరుగులేదు, ఇంకా ఆయన ఏది కావాలంటే అది చేసేస్తారు, దేశంలో ఆయనే ఇంకా రూలరు అని అనుకునే క్రమంలో మోడీ యొక్క గ్రాఫ్ తగ్గి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. దీనికి కావాల్సిన జ్యోతిష్య కారణాలను కూడా కలిపి ఇంకొక వీడియో చేస్తాను. అంటే వైసీపీ ఓడిపోవడానికి, ఈ కూటమి గెలవడానికి సహకరించిన గ్రహస్థితులు, జ్యోతిష్య కారణాలు అనే అంశంతో ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను. ఈ రోజుటి వరకు కేవలం వైసీపీ ఏ కారణాలతో ఓడిపోయింది అని చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు నేను ఈ వీడియోకి సంబంధించినంత వరకు జ్యోతిష్యాన్ని కలపట్లేదు అంటే, చాలామంది నన్ను అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారి జన్మజాతకం గురించి ఒక వీడియో చేయండి మీరు అని. నిజం చెప్పాలంటే నాకు వారి యొక్క నిజమైన బర్త్ డీటెయిల్స్ తెలియవు. ఆన్లైన్లో ఉన్న బర్త్ డీటెయిల్స్ కరెక్ట్ కాదు. నేను ఆ డీటెయిల్స్ను దాదాపు 5-6 వెర్షన్స్లో గమనించి చూశాను. ఆ జన్మజాతక వివరాలు అయితే సరైనవి కాదు. అక్కడ ఉన్న జన్మజాతక వివరాలతో జరిగిన దశలను కానీ గోచారాలను కానీ కంపేర్ చేసి చూస్తే గత 4-5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ఏ పరిస్థితికి అక్కడ ఉన్న జన్మజాతకంలో ఉన్న గ్రహముల స్థితి, దశలు, బుక్కులు సహకరించట్లేదు. గోచారం కొంతవరకు సహకరించినట్టు అనిపించిన జన్మజాతకంలో గ్రహముల స్థితి, బుక్కులు సహకరించకుండా కేవలం గోచారం మాత్రం సహకరించడం అనేది జరగదు. కాబట్టి ఆన్లైన్లో ఉన్న బర్త్ డీటెయిల్స్ తప్పు. కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మజాతకం వివరాలు తెలియవు. అందువల్ల నేను ఇక్కడ జ్యోతిష కారణాలు చెప్పలేకపోతున్నాను. ఒరిజినల్ బర్త్ డీటెయిల్స్ ఉంటే మాత్రమే నేను ఇక్కడ జ్యోతిష్యానికి సంబంధించిన వివరణ చెప్పగలుగుతాను. మనం విశ్లేషణ అయితే చేసుకోవాలి. కాబట్టి సామాజిక కోణంలో, సామాజిక దృష్టిలో ఈ రోజుటి విశ్లేషణ వీడియో ఉండే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ చెబుతున్నాను, నేను ఎవరికైనా ఒకరికి వీర విధేయులుగా ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉంటే దయచేసి ఈ వీడియో చూడొద్దండి. ఇది సామాజిక దృష్టికోణంతో నేను రకరకాల వ్యక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మాత్రమే, అంటే ఇప్పటికిప్పుడు ఏదో ఎలక్షన్లు జరిగిన తర్వాత ఈ ఓటింగ్ పర్సంటేజ్ మారిన తర్వాత కాదు. గత 5 సంవత్సరాలుగా రకరకాల వ్యక్తులతో, ఏదైతే ఈ ఉచిత పథకాలు తీసుకునే వ్యక్తుల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, ఇలా అన్ని రకాల వ్యక్తులతో, అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులతో కూడా, మీరు ఒక రకమైన ఒక వర్గమైన డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళు, అంటే నిరుపేదల దగ్గర నుంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తుల వరకు అందరితో నేను మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ విశ్లేషణను మాత్రమే ఇక్కడ అందిస్తున్నాను. కాబట్టి వీర విధేయులుగా ఉన్నవాళ్ళు, మన యొక్క బలహీనతలను అంగీకరించలేని బలహీన స్థితిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి వీడియో చూడొద్దండి. మీకు ఈ వీడియో నచ్చదు. ఈ ఛానల్లో ఏ ఒక్క వీడియోను ఎవరినో ఉత్సాహపరచాలని కానీ, ఎవరినో ఎంకరేజ్ చేయాలని కానీ, ఎవరినో ఎంటర్టైన్ చేయాలని కానీ ఇక్కడ ఈ ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ చేయను. బలహీన మనస్కులైన వైసీపీ భక్తులు ఎవరు ఈ వీడియో చూడవద్దని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నేను నిజాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. కాబట్టి అత్యంత ప్రధానమైన అంశాలను మొదట చెప్పుకొని రెండవ అవకాశం ఉన్న విషయాలను తర్వాత చెప్పుకుందాం. సో మొట్టమొదట ప్రధానంగా వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, సో మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తామంటే 2019 ఎన్నికల దగ్గర నుంచినే ప్రారంభం చేస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలది అనేది గత ఎన్నికలతో కూడా కలిపే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ గత 5 సంవత్సరాల ముందర 2019 ఎన్నికల్లో వైసీపీ ఏ నినాదంతో వచ్చింది యొక్క మేనిఫెస్టోలో చెప్పిన ప్రధాన అంశాలు ఏంటి అంటే, మద్యపాన నిషేధం, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి,
25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాము, మహిళా సంఘాలకు రుణమాఫీ, కీలకమైన అంశాలు ఇంతవరకు మనం చెప్పుకోవచ్చు. సో మహిళా సంఘాలకు రుణమాఫీ, మహిళా సంఘాల వాళ్ళందరూ వేసేసారు ఓట్లు. తర్వాత ఈ ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏదో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, టీడీపీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి వీళ్ళు తెస్తారు అనుకొని కొంతమంది ఓట్లు వేశారు. ఇంకా యువతీ యువకులకు ఉద్యోగాలు, మెగా డిఎస్సి ఏదో అన్నారు, అది నమ్మి కూడా కొంతమంది ఓట్లు వేశారు. ఇంకా మిగిలింది ఏంటి, మద్యపాన నిషేధం. ఒక ప్రత్యేకంగా అదే నినాదం పెట్టుకొని జగనన్న వచ్చారంటే మనకు మద్యపాన నిషేధం అయిపోతుంది, ఇంకా అసలు మద్య షాపులే కనిపించవనేసి స్లోగన్తోనే డైలీ ప్రచారం కూడా చేశారు. ఇది నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక్కసారి అవకాశం అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈయనని అక్రమంగా కేసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి అంటే అటువంటి సానుభూతితో ఓట్లు వేసిన వాళ్ళు కూడా ప్రజల్లో చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఓట్లు వేసిన వాళ్ళు కొంతమంది, ఇంకా కులాభిమాన ఓట్లు, మత అభిమాన ఓట్లు, సామాజిక వర్గం ఓట్లు అవి ఎలాగూ పడే ఉంటాయి. వాటిని ఆ క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా కంటిన్యూ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాలుగా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా చూసుకుంటే ఉచిత పథకాల కోసం ఓట్లు వేసిన వాళ్ళు చాలా తక్కువ శాతం మందే ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకు 2019 ఎన్నికలకు ముందు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కానీ, ఇచ్చిన హామీలు కానీ, చెప్పిన మాటలు కానీ. ఎలక్షన్లు అయిపోయింది, గెలిచారు, పదవులు అలంకరించారు. ఎలక్షన్లు అయిపోయి గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా సరే చేయాల్సింది ఏంటి అంటే, మనం ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి మనం చెప్పడం కాదు, ప్రజలు ఏ విధంగా ఎదురు చూస్తారు ఒక పార్టీ నుంచి అంటే, చెప్పిన హామీల అమలు కోసం ఏ నాయకుడైనా శ్రమిస్తారు, కష్టపడతారు, దానికోసం ప్రయత్నాలు చేస్తారు అనుకుంటారు. డే 1 అంటే ఏసీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి మాట ఏమన్నారు, మనం ఊహించని స్థాయిలో కేంద్రం గెలిచింది కాబట్టి వాళ్ళని మనం ఇప్పుడు ఏమీ చేయలేము అంటే, వాళ్ళు అడిగినట్టుగా ఇంచుమించు 22 ఎంపీలు ఏవో వచ్చినట్టున్నాయి వైసీపీకి అప్పట్లో. కేంద్రానికి మన అవసరం ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళని మేమేమీ అనలేము, కాబట్టి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం ఇంక తేలేమో అన్నారు. సో ఎలక్షన్ల ముందర వరకు చెప్పిన మాట ఒకటి, ఎలక్షన్ల తర్వాత వాళ్ళు అడిగిన విధంగానే 22 ఎంపీలను ఇచ్చినా కూడా మనకంటే ఎక్కువ బలం కేంద్రంలో ఉంది కాబట్టి మేము తేలేమో అన్నారు. కనీసం పోరాడతాము అనే మాట ఆయన అక్కడ చెప్పలేదు. ఇది చాలామంది నిరాశపరిచింది. అంటే వీళ్ళు 2019 ఎన్నికలకు ముందర ప్రధానంగా టీడీపీ పార్టీ మీద చేసిన అలిగేషన్ ఏంటి, ప్రత్యేక హోదా తేలేకపోయారు, మేము వస్తే తెస్తామని వీళ్ళు ప్రచారం చేసుకోవడం కావచ్చు, చెప్పడం కావచ్చు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏదో మంచి జరుగుతుందని చాలామంది ప్రజలు నిజంగానే ఎదురు చూశారు, ఆశించారు. కానీ వచ్చిన మొదటి రోజు ఈయన ఏమన్నారు, మనకంటే ఎక్కువ స్థాయిలో కేంద్రం ఎంపీ సీట్లు గెలిచింది, మన అవసరం కేంద్రానికి లేదు కాబట్టి మేము ప్రత్యేక హోదా తెచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అని ఆయన ఆ రోజే మొదటి రోజే ఒప్పేసుకున్నారు. అంటే ప్రత్యేక హోదా అంశంలో జగన్ని సమర్థించి ఓట్లు వేసిన వాళ్ళు ఆ ప్రజలందరూ నైరాశ్యానికి గురయ్యారు అనే విషయం అయితే మనం ఒప్పుకొని తీరాలి, మొట్టమొదటి విషయం. దీని తర్వాత సరే ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడితే ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తారేమో అని ఆశపడిన వాళ్ళు ఎదురు చూశారు. కానీ అభివృద్ధి, నిర్మాణం, భూమి పూజ ఇటువంటి పనులకు బదులుగా వైసీపీ గవర్నమెంట్ విధ్వంసంతో పరిపాలన ప్రారంభం చేసింది. మొట్టమొదటి మీటింగ్ జరిగిన ప్రజావేదిక భవనాన్ని ఏదైతే అంతకుముందు టీడీపీ ఏ రకమైన నిర్మాణాలు చెయ్యలేదు అని చెప్పి అధికారంలోకి వచ్చారు, శాశ్వత రాజధానికి బదులుగా తాత్కాలిక రాజధాని నిర్మాణం చేశారు, తాత్కాలిక భవనాలు నిర్మించారు అని చెప్పి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు శాశ్వత రాజధాని నిర్మాణం చెయ్యకపోగా లేదా ఉన్న వాటిని అభివృద్ధి చెయ్యకపోగా అప్పటికే ఏదైనా కొంచెం పెద్ద స్థాయిలో మీటింగ్ జరిగితే ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక భవన నిర్మాణం జరిగిందో ఆ ప్రజావేదిక నిర్మాణాన్ని కూల్చివేయడంతో వీళ్ళ పరిపాలన ప్రారంభం చేశారు. రాష్ట్రం మొత్తం ప్రజలు టీవీలలో లైవ్ చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు అంటే, ప్రజావేదిక నిర్మాణ వ్యయం 7 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఈ 7 కోట్ల రూపాయల్లో ఏ ఒక్కటి జగన్ గారి యొక్క సొంత డబ్బు కాదు, వైసీపీ నాయకుల యొక్క డబ్బులు కావు, మొత్తం ప్రజల డబ్బులు, ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా కట్టించిన భవనం. అందులో సరే గోడలు కూలిస్తే కూల్చారు, మిగిలిన వస్తువుల్ని, రేకుల్ని, అక్కడ ఉన్న ఐరన్ రాడ్స్ని
తీసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. కావాలని టీడీపీ మీద కసితో, కోపంతో, మంచి సదుపాయాలతో, అనుకూలతలతో కూడి ఉన్న ఒక అత్యద్భుతమైన కొత్త భవనాన్ని ఎవరి మీదో కసితో, కోపంతో ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న వస్తువును రీయూజ్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఒక వస్తువుని కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేదు. ఎంత కసి ఉంటే కూడా, ఎంత కోపం ఉంటే కూడా ఇటువంటి పనులు ఎవరు చెయ్యరు. ఇది రాష్ట్రంలో చాలామంది ప్రజల మనసు గాయపడిన రెండవ సంఘటన. 2 ప్రధాన సంఘటనలు మొదటి 1-2 నెలల్లోపే జరిగిపోయాయి. మూడవ అతిపెద్ద ఇబ్బందికరమైన నిర్ణయం, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా మేము అంగీకరిస్తున్నామని చెప్పే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ అసెంబ్లీ మీటింగ్సా 2వ అసెంబ్లీ మీటింగ్సా నాకు సరిగ్గా గుర్తులేదు, ఏమో రాజధాని మార్పు జరగచ్చు, 3 రాజధానులు నిర్మించవచ్చు అని సీఎం గారు అసెంబ్లీలో అనౌన్స్ చేయడం. వీళ్లకు ఆ అభిప్రాయం నచ్చకపోతే ఎలక్షన్ల ముందే మాకు ఈ రాజధాని నిర్మాణం సమ్మతం కాదు అసెంబ్లీ మీటింగ్లో చెప్పుండొచ్చు, లేదా ఎలక్షన్ల కోసం ప్రచారంలో భాగంగా కూడా మేము వస్తే రాజధానులు మారుస్తామని చెప్పుండొచ్చు. చెప్పలేదు. అయిన 6 నెలల తర్వాత వీళ్ళు అసెంబ్లీ మీటింగ్లో ఈ రాజధానిని ఇలా పెట్టి మేము 3 రాజధానులు చేస్తామన్నారు. అక్కడ ఏదో స్కామ్స్ జరిగింది అని వీళ్ళు చెప్పడం. అక్కడి ప్రాంత ప్రజలందరూ, అంతెందుకు రాష్ట్ర ప్రజలు మొత్తం అమరావతి రాజధానిగా అప్పటికే మానసికంగా సిద్ధపడ్డారు. అమరావతి ఏపీ రాజధాని అని ఫిక్స్ అయ్యారు. ఆన్లైన్లో గూగుల్లో కూడా అదే మనకు అందుబాటులోకి వచ్చింది. ఏదో జరుగుతున్న పని జరగనివ్వని అనేసి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకునే క్రమంలో మళ్ళీ వీళ్ళు మేము 3 రాజధానులు ఏర్పాటు చేస్తాము, అమరావతి రాజధాని కాదు అన్నారు. కాస్త మానసికంగా బలంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం చేయలేరనే విషయం తెలిసినా సామాన్య ప్రజలందరూ కంగారు పడ్డారనే మాట మాత్రం 100కు 100% వాస్తవం. ఇది అనవసరంగా లేని సమస్యను కెలికి పెంచి పెద్ద చేసుకోవడమైంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులందరూ ఆ రోజు నుంచి రోడ్ల మీద పడి ఉండాల్సి వచ్చింది. వారి యొక్క అభిప్రాయాలను తెలియచేసుకునే అవకాశం, స్వేచ్ఛ, సౌకర్యం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అత్యంత ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన ఒక విషయం అప్పట్లోనే ఒకటి జరిగింది. ఆలయాల్లో వెళ్ళి మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉంటే శుక్రవారం సమయంలో పోలీసులు వాళ్ళ షూస్ వేసుకొని అలాగే ఆలయాల్లోకి వెళ్ళి మహిళలను గాయపరిచి వాళ్లకు రక్తాలు కారే విధంగా కొట్టారు. మనుషుల మీద మనకు విలువ, మర్యాద, గౌరవం లేకపోవచ్చు. ఆలయం అనే సమయంలో దానికి కొన్ని విలువలు ఉంటాయి, అక్కడ కొన్ని పద్ధతులు పాటించాలి. ఆలయాల్లోకి వెళ్ళి మహిళలు రక్తం కారేటుగా కొట్టారు పోలీసులు అంటే ఇక్కడ మనం మనిషి యొక్క శక్తినే కాదు, భగవంతుడి యొక్క, అమ్మవారి యొక్క శక్తిని కూడా చులకన చేసిన విధంగా అయిపోయింది. మొట్టమొదటి అతిపెద్ద దెబ్బ వైసీపీ పార్టీకి. ఓడిపోవడానికి ఆ రోజే వీళ్ళు ముహూర్తం నిర్ణయం చేసుకున్నారు. రాజధాని మార్పు విషయంలో కూడా కొంతవరకు ధర్మసమ్మతంగా వాళ్ళు పోరాటం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పోరాటం ఏదో వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకు వదిలేసి ఉంటే అది వేరే విషయం కింద మారుండేది. ఎప్పుడైతే పోలీసులను పంపించి వాళ్ళ మీద దాడి చేశారు, ముఖ్యంగా మహిళల మీద దాడి జరగడం, మహిళల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, రకరకాల కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం, రకరకాలుగా వాళ్ళని వాడకూడని భాష వాడి, దుర్భాషలాడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు రోడ్ల మీదనే ఉండాల్సి వచ్చింది. ఏదైతే వాళ్ళు రాజధాని పోరాటం అనే ఒక షెడ్ వేసుకొని ఆ షెడ్ కింద టెంట్లలోనే కూర్చొని ఉండాల్సి వచ్చింది అంటే అంతమంది బ్రతుకును సంవత్సరాల పాటు వారి యొక్క పని పాట మానేసి రోడ్ల మీద కూర్చునేదానికి కావాల్సిన పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. మరి ఎంత సిల్లీగా వెళ్ళిపోయింది అంటే టీవీలలో అంటే జబర్దస్త్ షో వంటి షోలలో కామెడీ స్కిట్స్ వేసుకునేంత వరకు వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు, మీమ్స్ చేసే పిల్లలు మీ రాజధాని ఏది అని ఆంధ్ర వాళ్ళని ఎగతాళి చేసి మీమ్స్ చేసుకునే స్థితికి దిగజార్చేసింది ఆంధ్రప్రదేశ్ పరువును ఈ 3 రాజధానులు అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం. సరే, తీసుకున్న ప్రభుత్వం వెంటనే అయినా పనులు ప్రారంభం చేయగలిగిందా? అసలు ఒక అడుగు కూడా వేయలేదు. 3 సంవత్సరాల పాటు, 4 సంవత్సరాల పాటు దాన్ని అలా నానుస్తూ సమస్యను కొనసాగించిందే కానీ పరిష్కారం వైపు ఎటువంటి అడుగు వేయలేదు, ఎటువంటి ప్రణాళిక చేయలేదు. నేను వస్తే ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వచ్చిన ఒక 5-6 నెలల్లోనే ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయాలు ఏర్పాటు చేశారు. సమర్థించదగిన అంశమే కాబట్టి సమర్థించాల్సిందే, మనం అభినందనలు తెలపాల్సిందే. వాలంటీర్ వ్యవస్థ అనే ఒక వ్యవస్థను కొత్తగా ప్రతిపాదన చేసి నిర్వహించారు. ఓకే, ఇది కూడా సమర్థించాల్సిన విషయమే అన్నా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థలో డిగ్రీ చదివి వాలంటీర్ ఉద్యోగం చేసే వాళ్ళకి 5,000 రూపాయలు జీతం. మేము ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నామనే విషయాన్ని కారణంగా చూపి
అతి తక్కువ జీతంతో వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడం, 5,000 రూపాయలతో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎలా జీవించగలుగుతాడనేది ఆలోచించలేకపోయారు. ఇచ్చాము కౌంటింగ్ చూపించుకునే, అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ చూపించుకునే దానికి చేసిన ప్రయత్నం, వారి యొక్క బ్రతుకు తెరువుకి ఇది సరిపోతుందా లేదా అని ఆలోచన చేయలేదు. సరే, వాలంటీర్స్కి ఏమైనా పూర్తి స్థాయిలో పని కల్పన జరిగిందంటే అది లేదు. వాలంటీర్స్కి పూర్తి స్థాయిలో పని లేదు, వాళ్ళకి సరిపడా వేతనము లేదు. సో ఆ రకంగా వాలంటీర్ వ్యవస్థను మీరు సృష్టించిన దాని యొక్క సత్ఫలితాలు వైసీపీ పొందలేకపోయింది. ఈ రకంగా ఉద్యోగ కల్పన విషయంలో ఏదైతే యువత వీళ్ళని ఈ వైసీపీ పార్టీని నమ్మి ఓట్లు వేసిందో వాళ్ళు ఒక రకమైన నిర్వేదానికి నిరాశకు గురయ్యారనే మాట 100% వాస్తవం. ఇది మినహా వేరే పెద్ద ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాలు ఎవరికి రాలేదు. ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైనా అనుకూలత పొంది ఉన్నా, లబ్ధి పొంది ఉన్నా, తద్వారా జీవనోపాధి ఏర్పాటు చేసుకొని ఉన్నా వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా ఇప్పుడు మీకు పడి ఉండాల్సింది. ఒక అవకాశం వచ్చిన వాళ్ళకి ఒక అవకాశాన్ని కొనసాగించాలా వద్దా అని ఎవరు నిర్ణయిస్తారంటే ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే అవకాశాన్ని నిర్ణయిస్తారు. ఇది సామాజిక దృష్టిలో, సామాజిక కోణంలో మొదటి సంవత్సరంలో జరిగిన విషయాలు ఇవన్నీ. సో ఫెయిల్యూర్స్ అనేటివి వైసీపీ పార్టీ యొక్క నిర్ణయాల కారణంగానే ఎదుగుదలలో లోపం అనేది మొదటి సంవత్సరం నుంచినే ప్రారంభమైంది. తర్వాత ఏం జరిగింది? వీళ్ళు కొంతమంది మంత్రుల్ని సిద్ధం చేశారు. ఇది 2వ సంవత్సరం 3వ సంవత్సరం కాదు, డే 1 నుంచి డే ఎండ్ వరకు ఇదే జరిగింది. ఈ మంత్రుల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది, మాట్లాడుకోకుండా వదిలేసే విషయం అయితే కాదు. ఎందుకంటే మంత్రులు అనే పదానికి, పదవులకి ఏ మాత్రం అర్హత లేని వ్యక్తులను ఎత్తుకొని పోయి కేవలం వీళ్ళకు అనుచరులుగానో అనుయాయులుగానో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. నేను ఇక్కడ ఏ మంత్రి పేరు వాడట్లేదు, ఎందుకంటే ఒకరైతే పేరు చెప్పచ్చు, అందరే కాబట్టి ఎవరి పేరు నేను ఇక్కడ ప్రత్యేకంగా వాడట్లేదు, చెప్పట్లేదు. ఆ పదవికి అర్హత లేని వ్యక్తుల్ని అక్కడ కూర్చోబెట్టారనే పదాన్ని మాత్రం నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకు అర్హత లేదు? ఏ మంత్రికి తన శాఖ ఏదో స్పష్టంగా తెలియదు. ఆ మంత్రికి ఆ శాఖ మీద, ఆ శాఖలో ఉన్న కార్యక్రమాల మీద కానీ, తన యొక్క విధి నిర్వహణ మీద కానీ ఏమాత్రం అవగాహన లేదు. ఈ మంత్రులందరూ ఆ శాఖల ద్వారా సమాజానికి అందాల్సిన సర్వీసెస్ సరిగ్గా అందకుండా పోవడానికి కారకులయ్యారు. విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖలో ఏం జరుగుతోందో తెలియదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగో ఉందో తెలియదు. ఇంకొక ఆయన ఐటీ సెక్టార్ మినిస్టర్ అంట, ఆయనకు అసలు ఐటీ సెక్టార్ అంటే ఏమనే తెలియదు. ఇంకొక ఆయన మున్సిపాలిటీ శాఖ మంత్రి అంట, శాఖ గురించి తప్పే అన్ని విషయాలు మాట్లాడేస్తారు. ఏ శాఖ వాళ్ళకి ఆ శాఖ గురించి అసలు ఏమీ తెలియదు, వాళ్ళ శాఖలో ఉన్న వారి యొక్క విధి విధానాలు కూడా వాళ్ళు తెలుసుకోలేదు. వీళ్ళందరూ కలిసి చేసిన ఏకైక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే వాళ్ళ నాయకుడిని వాళ్ళు భజన చేసి పొగట్టం, ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం అనే మాట ఇక్కడ చాలా చిన్నదవుతుంది. అసలు చెవులతో వినలేనన్ని దరిద్రమైన పదాలన్నీ టీవీల ముందు కూర్చొని నోటికి వచ్చినట్టు వాళ్ళు ఉన్న స్థితి కూడా వాళ్ళకి తెలియట్లేదు. మద్యపానం చేసి తూలుతూ కూడా వచ్చి టీవీల ముందర కూర్చొని మాట్లాడుతున్నారు మంత్రులు. అంటే మాటలు బయట రావట్లేదు వాళ్ళకి ఆ మద్యపానం మత్తులో. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు టీవీల్లో డిబేట్స్ ఇస్తున్నారు, దాన్ని టీవీ వాళ్ళు తీసుకొని ప్రజలకు అందిస్తున్నారు. వీళ్ళు మా మంత్రులు అని చెప్పి యువత ఎలా చెప్పుకోగలుగుతుంది? మా మంత్రులు మాకేదో చేస్తున్నారని యువత ఎలా భావించగలుగుతుంది? అత్యంత ప్రధానమైన డ్యామేజ్ జరిగింది ఈ మంత్రుల కారణంగా. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి అంటే ఆత్మస్తుతి, పరనింద. ఓకే, టీడీపీ వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు వద్దు అనుకుని కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. అంటే వాళ్ళు సరైన విధంగా పరిపాలన చేయలేదని ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? వాళ్ళకంటే బాగా పరిపాలన చేసి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మేము వాళ్ళు చేసిన పొరపాట్లను, దోషాలను మళ్ళీ చేయకుండా అంతకు మించిన ఉన్నత స్థితిలో పరిపాలన అందిస్తున్నామని చెబితే ప్రజలు ఓట్లు వేయాలా వద్దా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. లబ్ధి పొందిన ఏ ఒక్కరూ ఓటు వేయకుండా పోయే ప్రసక్తే లేదు ఇక్కడ. దీన్ని బట్టి ఎంతమంది నిజాయితీగా వాళ్ళ అవసరాలకు తగిన విధంగా లబ్ధి పొందారనేది మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వైసీపీ నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా వీడియో చూస్తే తిట్టడం గొప్ప అనుకొని బతికేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. తిట్టకపోతే చేతకాని వాళ్ళ కింద, తిట్టడమే గొప్ప అనుకున్న విధంగా, తిట్టడమే జీవనోపాధిగా, తిట్టడమే ఊపిరిగా బ్రతికిన వాళ్ళందరికీ ఈ ఓటమి అంకితం చేసుకోవచ్చు వైసీపీ పార్టీ. మనం ఏమి ఇచ్చామో ప్రజలకు, మనం ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్తో కలిపి ప్రజలు మనకు తిరిగి ఇచ్చారు. ఇప్పుడు ఆలోచించుకోండి, ప్రజలకు వైసీపీ పార్టీ ఏ రకమైన పరిపాలన అందించింది. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి అక్కడికి పంపించింది ప్రతిపక్షాన్ని తిడుతూ ఉండమని కాదు, వాళ్ళు చెయ్యలేని విషయాలను మీరు చెయ్యేస్తారేమో అని ఆశతో, ఎదురుచూపుతో పంపించారు.
మనం అది తప్పితే ఎంతసేపటికి గెలిచినా ప్రతిపక్షాన్ని తిట్టడమే, ఓడినా అవతల పక్షాన్ని తిట్టడమేనా? మన తప్పులు మనం చూసుకోలేకపోతే ఎప్పటికైనా పరిస్థితి ఇలాగే ఉంటుంది. దీని తర్వాత ప్రతిపక్ష నేతని, ప్రతిపక్ష కార్యకర్తల్ని, వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు, మన పార్టీకి ఓటు వేయలేదు అని తెలిసిన ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు వీళ్ళ కారణంగా. ఎంత దారుణంగా వెళ్ళిపోయింది వీళ్ళ మనస్థితి అంటే, చివరికి పసుపు రంగు చీర కట్టుకుంటే సొంత చెల్లిని తల్లిని కూడా తిట్టే స్థితికి వెళ్ళిపోయారు. అంటే పసుపు రంగు ఎక్కడ కనిపించినా వీళ్ళు తిట్టడం స్టార్ట్ చేశారు. అయ్యా, మేము హిందువులం, పసుపు మాకు మంగళకరమైన వస్తువు, పసుపు మేము వాడుతాం, అది ఒక పార్టీని సమర్థించి కాదు, మాకు భగవంతుడు ఇచ్చిన అనుకూలతల్లో హిందువులకి పసుపు అనేది అత్యంత మంగళకరమైన వస్తువు. పసుపు రంగు వస్త్రం అనేది మాకు మంగళాలను ప్రసాదిస్తుంది. సో పసుపు రంగు ఎవరు వాడినా వాళ్ళని పచ్చ పార్టీలు అనడం, పచ్చ కళ్ళు, పచ్చ రంగు, పచ్చ పార్టీ అంటే పసుపు రంగును పూర్తిగా నిషేధించేసేయాలి అనేంత దారుణంగా వీళ్ళ మనస్థితి దిగజారిపోయింది. వైసీపీ పతనానికి ఈ వివక్ష కూడా, పచ్చ పార్టీ, పచ్చ కళ్ళు, పచ్చ రంగు, ఇలా మాట్లాడిన మాటలు కూడా ఎవరైతే వైసీపీ మీద వీరాభిమానాలతో పక్కన వాళ్ళని తిట్టారో వీళ్ళు కూడా ఈరోజు వైసీపీ ఈ స్థితికి దిగజారిపోయి ఓటమి పాలు కావడానికి, అవమానకరమైన ఓటమి పొందడానికి మీ యొక్క మనస్థితి కూడా కారణమే. నాయకుడు మాత్రమే కాదు, కింద స్థాయిలో ఉన్న అభిమానులు కూడా వైసీపీ ఓటమికి కారణమయ్యారనే సంగతి మీరు మానసికంగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రతిపక్ష నేతలనే కాదు, వారి కార్యకర్తలనే కాదు, ఆ రంగును కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయిన బలహీన వ్యక్తిత్వం కారణంగానే ఇంత బలహీన స్థితిలో మీరు ఓడిపోవాల్సి వచ్చింది. దీంతోపాటు ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను ఎవరు చూపించినా అందరినీ విమర్శించి అరెస్టులు చేసి, కేసులు పెట్టి, అర్థం పర్థం లేని కేసులతో జైలు పాలు చేసి, వ్యక్తికి వ్యక్తిగత వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క హక్కు, వారి యొక్క అభిప్రాయాలను వాళ్ళు తెలియజేసే హక్కు, అధికారం, హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటువంటి సమాజంలో రంగనాయకమ్మ గారు 80 సంవత్సరాల వయసు అంట ఆవిడ ఒక సామాజిక కార్యకర్తగా చేస్తున్నారు అనేసి విన్నారు. నాకు అంతకుమించి ఆ విషయం గురించి తెలీదు. ఆవిడని జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఏంటి, ప్రభుత్వానికి సరిగ్గా నిర్వహణ చేయట్లేదు ఈ ప్రభుత్వం, ఎక్కడో ఒక ఫేస్బుక్లోనో ఎక్కడో ఆవిడ మెసేజ్ పెట్టారంట. వారి అభిప్రాయాలను వాళ్ళు తెలియచేసుకునే అధికారం వాళ్ళ వ్యక్తికి కనీసం లేకపోతే ఇంక ఎక్కడి ప్రజాస్వామ్య పార్టీగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు మీరు అనుకున్నారు, మనల్ని విమర్శించే వాళ్ళని మనం భయపెడితే ప్రజలు భయపడి మనం ఎలా చెబితే అలా వింటారు అని. ఒక అర్థం చేసుకోలేని ఒక విషయం ఏంటంటే, ఒకరిని భయపెడితే 100 మంది మన నుంచి వెనక్కి వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. నిజమే, మీరు ఆ రోజు భయపెట్టారు. ఈరోజు మీరు చేసింది కరెక్ట్ అని ఎంతమంది ఈ పార్టీ వెనకంటి నడుస్తున్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఏం చేశారని మీకు కనిపిస్తుంది. భయపెట్టడం కానీ, ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడూ ఎవరికీ సరైన పద్ధతి కాదు. భయపెట్టే వ్యక్తులకు ఎగెయినిస్ట్గా తయారైనవే పెద్ద పెద్ద తిరుగుబాట్లు, పోరాటాలన్నీ కూడా. బానిసత్వ మనస్తత్వంతో ఎవరైనా మన కింద ఉండాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటే ప్రస్తుత వైసీపీ ఓటమి మీ యొక్క ఆలోచనలకు చంపపెట్టుగా ఉంటుంది. ఇది మీకు ఎగ్జాంపుల్గా ఉంటుంది, ఉదాహరణగా ఉంటుంది. చూసి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఇప్పుడు అదే సమాధానం చెప్పారు వాళ్ళు. అయ్యా, భయపెట్టే వాళ్ళు మాకొద్దు, మమ్మల్ని మనుషులుగా బ్రతికనిచ్చే వాళ్ళు కావాలి మాకు అని ప్రజలు ఓటు ద్వారా సమాధానం ఇచ్చారు. ఇది ఒక రకంగా నా మాటలో నేను చెప్పాలంటే ఇది మౌన విప్లవం అని నేను చెబుతాను. సైలెంట్ ఓటింగ్. ఇది మీరు భయపెట్టాలనుకున్నారు, ప్రజలు భయపెట్టే వాళ్ళు మాకు వద్దు అనుకున్నారు. ఈ రెండింటికి మధ్యలో జరిగిందే ఈ ఓటింగ్ అనేది వైసీపీ యొక్క అత్యంత తక్కువ ఓట్ల శాతం నమోదుకు కారణం. దీని తర్వాత అందరూ పార్టీలో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి అట్టడుగు కార్యకర్త వరకు అందరూ చేసిన ఘనకార్యం ఒకటి ఉంది. పార్టీ అధినాయకుడి వరకు ఈ విషయాలు వెళ్ళలేకపోవచ్చు, కానీ కార్యకర్తలకైతే విషయాలు తెలియడానికి అవకాశం ఉంది. ఒక కులాన్ని కార్నర్ చేసి మీరు ఇబ్బంది పెట్టారు. ఒక కులం పేరుతో దెప్పి పొడవడం, ఒక కులం పేరుతో తిట్టడం. ఆ కులం కూడా ఈ రాష్ట్రంలో భాగస్వామిగా ఉంది. రాష్ట్రం ప్రారంభమైనప్పటి నుంచి ఒక కులాన్ని ప్రత్యేకించి కులం పేరుతో తిట్టే అధికారం ఎవరికైనా సరే ఎలా ఉంటుంది? అందరూ కలగలిస్తేనే ఒక రాష్ట్రం, అందరూ కలిస్తేనే దేశం అయ్యింది. ఇన్ని సంవత్సరాలుగా లేని సమస్య కేవలం ఈ వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక విషయాన్ని సృష్టించారు. ఏంటి? కమ్మ కులం. అమరావతి పేరును కమ్మరావతి అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి?
ఆ కులం వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఆ కులం వాళ్ళందరూ తప్పు చేసేవాళ్ళు, ఆ కులం వాళ్ళందరూ ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తూ ఉండకూడని విధంగా నడుస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించాలనుకుంటున్నారా? వాస్తవం చెప్పాలంటే వైసీపీ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం ఇదొకటే. ఈ పదాన్ని మీరు పదే పదే ఉపయోగించడం వల్ల కమ్మ అనే కులాన్ని కమ్మ కులం, కమ్మరావతి అండ్ వాళ్ళ కులాల వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారనే ఒక పదాన్ని మీరు సృష్టించి ఏదైతే సమాజంలోకి వదిలారో ఇక్కడ వైసీపీ పార్టీ ఒంటరిదైపోయింది. కేవలం రెడ్డీస్ మాత్రమే వైసీపీ వైపు నిలబడ్డారు. ఎందుకంటే ఎవరు కూడా కులం పేరుతో ఒకరిని తిట్టడాన్ని సమర్థించరు. రెడ్డి వర్సెస్ కమ్మ కొద్ది రోజులు నడిచినా కొద్ది రోజుల తర్వాత మిగతా కులాల వాళ్ళు అసహించుకోవడం స్టార్ట్ చేశారు. సరే ఎలక్షన్లప్పుడు ఏదో మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, అయిపోయిన తర్వాత అయినా వదిలేసేయాలి కదా, ఇంకా వీళ్ళకి అధికారం వచ్చినా కూడా ఎందుకు ఒక కులాన్ని తిడుతున్నారు. ఇప్పుడు రెడ్డి కులం ఒంటరి కులం అయిపోయింది. ఈ రెడ్డి కులంలో కూడా వైసీపీని విమర్శించే స్థాయికి చాలామంది వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఇటువంటి వ్యక్తులు రెడ్ల కులంలో ఎలా పుట్టారని ఈ దూషించే వ్యక్తుల్ని చూసి తిట్టే వాళ్ళే రెడ్లలోనే స్టార్ట్ అయిపోయారు. మీ కులం కూడా పూర్తిగా మీ వెంట నిలబడలేకపోయింది మీరు ఒక కులాన్ని ప్రత్యేకించి తిట్టడం కారణంగా. ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరైనా చెక్ చేసుకోండి. రెడ్లన్ని ఓట్లు కూడా మీకు ఏమైనా పడ్డాయేమో, ఆ పార్టీకి ఏమైనా పడ్డాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో రెడ్లు ఓట్లే రెడ్డి కులానికి పడలేకుండా పోవడానికి కారణం ఏంటంటే మీరు కులాన్ని అనవసరంగా తిట్టడం. ఎవరైతే మీరు దెప్పి పొడిచారో, ఎవరైతే మీరు తిట్టారో ఈ కులం వాళ్ళు సమాజంలో బలమైన సామాజిక వర్గం. వారి ద్వారా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ రన్ అవుతున్నాయి. వారి ద్వారా ట్యాక్సులు వస్తున్నాయి. వాళ్ళ ద్వారా వచ్చే ట్యాక్సులు ప్రభుత్వానికి అందుతున్నాయి. వీళ్ళ ద్వారా వచ్చే పన్నులు కూడా ప్రజల అవసరాల కోసం మళ్ళీ ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. వాళ్ళు ఏమైనా ఉచితంగా కూర్చొని తింటున్నారా? లేదు, వ్యాపారాలు చేస్తున్నారు, సొంతంగా వాళ్ళు వాళ్ళు బ్రతుకుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. ట్యాక్సులు మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటోంది. కులాన్ని కార్నర్ చేసి ఈ వైసీపీ అధినాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ఎప్పుడైతే తిట్టడం ప్రారంభమయ్యారో మిగిలిన కులాలన్నీ కూడా వీళ్లకు దూరంగా వెళ్ళిపోయాయి. ఇది సమాజంలో గమనించి చూసినా లేదా ఇప్పుడు వైసీపీకి వచ్చిన ఓట్లు శాతాన్ని గమనించి చూసినా ఈ విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది. కులం పేరుతో విమర్శించడం, తిట్టడం అనేది డైరెక్ట్గా నష్టపోయింది మళ్ళీ వైసీపీనే. ఈ విషయాలు నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెబుతున్నానంటే రిజైన్ చేసే సమయంలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయాల్సినవన్నీ చేశాను, నన్ను ఎందుకు ఓడించారు అని ప్రజలను ప్రశ్నించారు. ఇన్ని జరిగాయి మీ వైపు నుంచి, వీలైతే ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి, మన వైపు నుంచి జరిగిన పొరపాట్లు ఏంటి అని. ఓకే, ఇది మాజీ సీఎం వరకు వెళ్ళలేకపోవచ్చు, కనీసం కార్యకర్తలకైతే కొంతవరకు అర్థం కావడానికి, ఆలోచించుకోవడానికి, జరిగిన పొరపాట్లను సరిచేసుకునే అవకాశం ఏదైనా ఉంటే సరిచేసుకొని మళ్ళీ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి పార్టీని కొంతవరకు ఉపయోగపడుతుందని మన అభిప్రాయం కింద మనం తెలియజేసుకోవడం జరిగింది. ఇంచుమించు మినిస్టర్స్ ద్వారా ఎంత డ్యామేజ్ జరిగింది, కులం పేరుతో మీరు చేసిన దూషణలు కూడా అంతే డ్యామేజ్ చేశాయి. రాంగ్ డైవర్షన్లో వెళ్ళే వాళ్ళకి వచ్చేటివన్నీ అటువంటి ఆలోచనలే అన్న విధంగా ఇంకొక గొప్ప ఘనకార్యాన్ని చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇది ఎవరి ఆలోచన, ఆశ, కోరిక అనే మాట పక్కన పెడితే 30 నుంచి 40 కేసుల మధ్యలో ఏవెన్ నిందితుడుగా బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చొని ఉంటే పూర్తిగా ఆధారాలు లేని ఒక కేసులో ప్రతిపక్ష నేత అయిన టీడీపీ నాయకుడిని ఎత్తి జైల్లో పెట్టడం వీళ్ళ నెత్తిన వీళ్ళే మట్టి పోసుకున్న విధంగా అయిపోయింది. ఇప్పటికీ పూర్తిగా ఆధారాలు లేవు వారి దగ్గర, తర్వాత కూడా లేవు, ఇవ్వలేకపోయారు, అది వేరే విషయం. ఏదైనా పొరపాట్లు జరిగుండి ఆధారాలతో బయటపడిన తర్వాత అరెస్ట్ అయ్యింటే పర్వాలేదు. ఈ అక్రమ అరెస్ట్ జరగడానికి కారణమైన వ్యక్తి ఎవరు? 32 నుంచి 40 కేసుల్లో A1 నిందితుడుగా బెయిల్ మీద బయట ఉంటూ సీఎం పదవిని అనుభవిస్తున్న ఒక ఆదర్శ వ్యక్తి పూర్తిగా ఆధారాలు లేని కేసులో, అంతవరకు ఏ కేసులో కూడా ఎటువంటి దోషాలు, పొరపాట్లు నిరూపణ కాని ఒక వ్యక్తిని ఆధారాలు లేని ఒక కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మొదట్లో 3,000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, చివరాఖరికి అది 30 కోట్లకు వచ్చింది, చివరికి 27 కోట్లకు వచ్చింది. ఆ 27 కోట్లు కూడా 18 అన్నారు, 4 అన్నారు, మొత్తానికి పోయింది. ఈ అక్రమ అరెస్టు కోసం ప్రజలను స్వచ్ఛందంగా బయట వచ్చి నిరసనలు తెలియజేసే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వలేదు. వ్యక్తికి మనం మొట్టమొదటే మాట్లాడుకున్నాము, భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళ నిరసనను వాళ్ళు తెలియజేసుకునే అవకాశం వ్యక్తికి ఇచ్చి ఉంటే ఈరోజు మీకు ఇంత అవమానకరమైన రీతిలో వైసీపీ పార్టీకి ఓటమి ఉండేది కాదు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళని తెలియజేసుకునే అవకాశం ప్రజలకు ఇవ్వలేదు. భయభ్రాంతులకు గురి చేసి ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చారో వీళ్ళందరి మీద కేసులు పెట్టడం, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం. ఇప్పుడు బయటకు రాని ఐటీ సెక్టార్ వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో బయట వచ్చి ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా ర్యాలీలు చేయాల్సి వచ్చింది. మొత్తం స్తంభించిపోవాల్సి వచ్చింది. ఒకరోజు హైదరాబాద్ మొత్తం బయట వచ్చి స్తంభింపజేసేశారు.
అక్కడ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వలేకుండా చేశారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న కారణంగా అక్కడ హైదరాబాద్లో తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు వీళ్ళు నిరసన తెలియజేయడానికి. మీకు ఆంధ్రాలో చేసుకోవాలంటే ఆంధ్రాకి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ ఎందుకు చేస్తారు మీరు అని అక్కడున్న మినిస్టర్ మాట్లాడిన కారణంగా కేవలం ఇక్కడ వైసీపీ నాయకుడికి సహకారం అందించాలని అక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసిన కారణంగా వారు కూడా అవమానకరమైన రీతిలో ఓడిపోవాల్సి వచ్చింది. తెలంగాణలో టీడీపీ కారణంగా లబ్ధి పొందిన వ్యక్తులు అక్కడ ఉండబట్టే ఈయన మీద అభిమానంతో వాళ్ళ మీద వ్యతిరేకతతో అక్కడ కూడా ఓటు చీలాల్సి వచ్చింది. ఇక్కడ మీరు చేసిన పనికి మీతో పాటు తెలంగాణలో అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కొంత నష్టపోవాల్సి వచ్చింది. ఇవి వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు, అత్యంత ముఖ్యమైన కారణాలు. దీని తర్వాత చెదురుమదురు చిన్నబన్న కారణాలు ఇవి కూడా ఒక 10-12 దాకా ఉన్నాయి. వాటిని నేను వరుసగా చెప్పేసాను, వివరణ అవసరం లేదు. వాటికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని సర్వీసుల మీద రేట్లు పెంచడం, దారుణం ఏంటంటే చెత్త మీద పన్ను వేయడం. పన్ను అని చెప్పాలన్నా లేదంటే అది ఇంకే రకంగా యూజ్ చేసుకుంటా అని చెప్పాలన్నా చెత్త పన్ను అనేది నవ్వులాటగా అయిపోయినంత దారుణంగా తయారైంది. చెత్త పన్ను వసూలు చేయడం, ఇంకా ఇళ్ళ పన్నులు పెంచడం, అన్ని రేట్లు, బస్ ఛార్జెస్, కరెంటు బిల్సు, హౌస్ రెంట్స్, ప్రతిదీ రేట్లు అయితే పెరిగాయి. సరే, రేట్లు పెరగడం సాధారణమే కదా అని అడిగే వైసీపీ అభిమానులకు రేట్లు పెరగడంతో పాటు జీవనోపాధి సంపాదన అవకాశాలు కూడా పెరగాలి. ఈ జీవనోపాధులు కానీ సంపాదన అవకాశాలు కానీ పెరగలేదు, ఆదాయాలు పెరగలేదు కానీ ఖర్చులు పెరిగాయి. ఇక్కడ జరిగిన ప్రధాన డ్యామేజ్. తర్వాత కరోనా సమయంలో ప్రభుత్వం తను అందించాల్సిన సర్వీసెస్ని సరిగ్గా నిర్వహించలేకపోయింది. సో ఈ విషయం మనం ఎలా చెప్పగలుగుతాము అంటే గత ప్రభుత్వాలు పనిచేసిన విధానంతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వం అంత సర్వీసెస్ ఇవ్వలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చిన వెంటనే విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ అని ఒక తుఫాన్ వచ్చింది. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అక్కడే వెళ్ళి కూర్చొని రాత్రి పగలు బస్సులో కూర్చొని ఆయన అన్ని సర్వీసెస్ ఇచ్చారు. ఇంత పెద్ద కరోనా వచ్చి ఇంత పెద్ద సమస్య వచ్చి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి కనీసం బయట వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పలేని ఒక బలహీన పరిస్థితిలో అయితే కూర్చొని ఉన్నారు. దాంతోపాటు ప్రజలకు కూడా మౌలిక సదుపాయాలు కానీ మౌలిక వసతులు కానీ ఏ రకమైన భరోసా కానీ అందలేదు. ఈ కారణంతో ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు కరోనా సమయంలో. తో పాటు ఒక సిల్లీ ఇష్యూ ఏం జరిగింది అంటే, ఇది నిజంగానే సిల్లీ ఇష్యూ. ఈ ప్రభుత్వ నాయకుడికి అంటే వైసీపీ అధికార నాయకుడికి ఆయనకు ఫోటోలు పిచ్చి, లేదా వాళ్ళ పార్టీ రంగుల పిచ్చి. అన్ని చోట్ల వీళ్ళ పార్టీల రంగులు నేయడం, ప్రతి చోట దీనికి ఏదో కొన్ని కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టారని ఆ ఖర్చును మళ్ళీ మీరు గవర్నమెంట్కి తిరిగి కట్టండి అని, ఆ పెయింట్స్ని తుడిసేయండి అని కోర్టుల్లో కూడా వీళ్ళకి అగెనిస్ట్గా తీర్పులు రావడం జరిగింది. ఎన్నో వేల కోట్లు ఈ పార్టీ రంగులను వేసుకోవడానికి ఉపయోగించారు. చివరాఖరికి రేషన్ కార్డుతో సహా వీళ్ళ ఈ వైసీపీ అధ్యక్షుడి యొక్క ఫోటోతో వచ్చేసింది. అప్పటికప్పుడు మార్చారు. అంటే కొత్త కార్డులు ఇచ్చే క్రమంలో ఒకవేళ ఇతరు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళ ఫోటో వేసుకొని ఇస్తే ఓకే, అంటే కొత్తగా ఇచ్చారు కాబట్టి పలానా వాళ్ళు ఇచ్చారు, పలానా ప్రభుత్వం అధికారంలో ఉంది అని తీసుకున్న వాళ్ళు సంతోషించే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న పాత రేషన్ కార్డ్స్ అన్నీ కూడా మార్చి వీళ్ళ రంగులతో, వీళ్ళ పార్టీ రంగులతో వీళ్ళ ఫొటోస్ వేసి కార్డ్స్ అన్నీ మార్చారు. అన్ని కార్డులు మార్చారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు, తర్వాత ఇంటి పన్నులు, ఈ ఇళ్ళ కోసం ఇచ్చిన పట్టాలు అన్నిటి మీద వీళ్ళ ఫొటోస్ ఇంతింత వీళ్ళ పార్టీ రంగులతోనే అన్ని కార్డ్స్ వచ్చాయి. ప్రభుత్వ విధానాలు నచ్చని వాళ్ళు కూడా ఈ కార్డులు చేతుల్లో పడేసరికి మరికొంత కోపం పెరిగింది. కొత్తగా ఇచ్చిన వాటిలో మార్పులు చేర్పులు సహజం, ఎవరైనా చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఉండే వాటిని మార్చే అధికారం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా అవసరం లేదు. అనవసర ఖర్చులు ఇవన్నీ కూడా చేయడం కొంతమంది ప్రజలకు నచ్చలేదు. చిన్న వ్యాపారస్తులకు కానీ మధ్యతరగతి వ్యాపారస్తులకు కానీ ఏ రకమైన సహకారం ప్రభుత్వం నుంచి అందలేదు. ముఖ్యంగా ఈ మధ్యతరగతి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులకు ఏదో 10,000 రూపాయలు ఏదో ఇప్పించారు మొదట్లో, అలా కొంతమంది లబ్ధి పొందారు. కానీ మిడిల్ రేంజ్లో ఉన్న, అంటే అప్పటికే వ్యాపారం చేస్తూ ఈ కరోనా కారణంగా పూర్తి స్థాయిలో స్ట్రక్ అయిపోయిన బిజినెస్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు వ్యాపారాన్ని వదులుకోను లేరు, కొనసాగించాలంటే సహకారము లేదు, ఎలా ముందరికి వెళ్ళాలో తెలియదు. ఈ కారణంగా చాలామంది ఈ మిడిల్ రేంజ్లో ఉన్న బిజినెస్ పర్సన్స్ నానా రకాలుగా నరకం చూశారు. వీళ్ళకు అసలు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సహకారం కూడా అందలేదు. ఈ మధ్య స్థాయిలో ఉన్న వ్యాపారస్తులు పడినంత నరక యాతన ఈ 4-5 సంవత్సరాల్లో ఎవరూ పడి ఉండరు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాడికి ఓకే, వాళ్ళకి జరిగిన కాటికి చేసుకుంటూ ఉంటామంటే, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు దానికి తగిన విధంగా ఏదో 10 రూపాయలు చేర్చి పెట్టుకో ఉంటారు, ఎంతో కొంత సర్దుకోగలిగారు.
ఈ మధ్య తరగతిగా ఉన్న వాళ్ళు బ్యాంకుల్లో లోన్లు తెచ్చి వ్యాపారం నిర్వహణ చేసుకుంటారు. వ్యాపారాలు జరగట్లేదు, బ్యాంకుల్లో లోన్లు కట్టలేక నానా అవస్థలు పడాల్సి వచ్చింది. నరకయాతన అనే పదాన్ని లైవ్లో చూసేశారు ఈ మధ్య స్థితిలో ఉన్న మధ్యస్థాయి వ్యాపారస్తులు. ఇంకా ఇదే వ్యాపారస్తుల జోలికి వస్తే ఉన్నత స్థితిలో ఉన్న వ్యాపారస్తులు వీళ్ళు రెగ్యులర్గా ట్యాక్సులు కడుతూ ఉంటారు. ఈ ట్యాక్సులు కట్టే వ్యాపారస్తుడు ఏమనుకుంటారు, నేను ప్రభుత్వానికి పన్ను కడుతున్నాను కాబట్టి నేను కట్టే పన్ను ధనం అనేది ప్రభుత్వం సద్వినియోగం చేయాలని వ్యాపారస్తులు కోరుకుంటారు. తప్పులేదు. వీళ్ళు కష్టపడి రాత్రి పగులు నానా అవస్థలు పడి సంపాదించిన ధనాన్ని ప్రభుత్వానికి పన్ను రూపంలో కడుతున్నారు. అవస్థలు ఎన్నున్నా, వాళ్ళ సమస్యలు ఎన్నున్నా, ఏదైతే పర్సంటేజ్ నిర్ణయించారో ఈ నిర్ణయించిన ధనాన్ని ప్రభుత్వానికి పన్ను రూపంలో కడుతున్నారు. ఈ పన్ను రూపంలో కట్టిన ధనాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేయాలని వ్యాపారస్తులు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇలా వచ్చిన ఏ ఒక్క రూపాయి ఈ ప్రభుత్వ హయాంలో సద్వినియోగం కాలేదు, దుర్వినియోగం అయిందనే మాట 100% వాస్తవం. లబ్ధి పొందిన వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకెందుకు డబ్బులు ఇస్తున్నారు మాకు తెలియట్లేదు అని లబ్ధి పొందిన వాళ్ళు కూడా చెప్పారు. పెద్ద వ్యాపారస్తులు కట్టిన పన్ను డబ్బులు, ట్యాక్స్ డబ్బులు దుర్వినియోగం జరిగింది. ఈ కారణంగా పెద్ద వ్యాపారస్తుల యొక్క ఓట్లు కూడా తగ్గాయి ఇక్కడ వైసీపీ గవర్నమెంట్కి. ఇంకా ఇదే సమయంలో పార్టీ నుంచి ప్రోత్సాహం పొందిన వ్యక్తులు ఎవరు ఉంటే వీళ్ళ పార్టీ కార్యకర్తలన్నా అయి ఉండాలి, లేదా వీళ్ళ కులం వాళ్ళైనా అయి ఉండాలి, అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వారన్నా అయి ఉండాలి, లేదా వీళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తులన్నా అయి ఉండాలి. ఎందుకంటే వైసీపీ అధినాయకుడు పేరుకు రెడ్డే కానీ ఆయన సహజంగా క్రిస్టియన్. అంటే ఎవరి సమ్మతం వాళ్ళది, ఎవరికి నచ్చిన మతంలో కులంలో వాళ్ళు ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఇక్కడ ప్రజలు మళ్ళీ ఎవరైతే లబ్ధి పొందుతున్నారు, అత్యుత్తమ స్థాయిలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందుతున్నారు అనుకుంటున్నారో ఇలా లబ్ధి పొందిన వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళ కులం వాళ్ళు, వీళ్ళ మతం వాళ్ళు, వీళ్ళ పార్టీ వాళ్ళు, వీళ్ళ ముగ్గురు ఎక్కువ లబ్ధి పొందారు. మిగిలిన వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వాల నుంచి అందలేదు. దీని తర్వాత ఇది అత్యంత కీలకమైంది, ఇది కూడా ఒక రకంగా ప్రభావం చూపింది వైసీపీ ఇబ్బందికరమైన స్థాయిలో ఓడిపోవడానికి. ఇది ఏంటంటే ఉచిత పథకాలు. ఏదైతే వైసీపీ అధ్యక్షుడు అయిన గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చివరి రోజున బాధపడుతూ ఒక విషయాన్ని చెప్పారు, నేను చెప్పినవన్నీ చేశాను, అందరికీ మంచే చేశాను, అందరికీ అన్నీ ఇచ్చాను, కానీ నేను ఎందుకు ఓడిపోయాను నాకు తెలియట్లేదు అని ఆయన మీడియా ముందర కూర్చొని రాజీనామా చేసిన తర్వాత మాట్లాడిన విషయం. దానికి కారణం వాళ్ళు ఏదైతే చేశామో అని అనుకుంటున్న ఉచిత పథకాలు ఉన్నాయో అవే కారణం. అవసరం లేకుండా ఉచిత పథకాలు ఇచ్చారు. మన ఇంట్లో చిన్నపిల్లలకే అనవసరంగా డబ్బులు ఇస్తే చెడిపోతారని చెప్పేవాళ్ళు పాతకాలంలో పెద్దవాళ్ళు. ఎంత అవసరమో అంతవరకు ఇవ్వండి. అటువంటిది అవసరం లేకుండా ప్రజలకు ఉచిత పథకాలు ఎవరు ఇవ్వమని చెప్పారు. మాకు తెలిసిన వ్యక్తిని ఒకరిని అడిగాను, వాళ్ళే చెప్పారు, మేడం నాకు కూడా 10,000 పడింది, ఎందుకు పడిందో నాకు తెలియట్లేదు మేడం, ఎందుకు ఇస్తున్నారు నాకు కూడా తెలియట్లేదు అన్న. అంటే ఈ విధంగా ధనం దుర్వినియోగం అయ్యింది. డబ్బు ఉంటే ఎవరైనా వాడుకుంటారు, డబ్బు అవసరం లేకుండా కానీ వాడుకోకుండా ఉండడం కానీ జరగదు. కానీ డబ్బు ఏ కారణంతో ఇస్తున్నామనేది కదా ఇక్కడ చూసుకోవాల్సింది. అసలు ఉచిత పథకాలు దేనికి ఇవ్వాలి? సంపాదించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి, వేరే ఎవరి సహకారం లేని వ్యక్తులకి, భర్త లేని స్త్రీలకి, వికలాంగులైన వ్యక్తులకి, పిల్లల సహకారం లేని వృద్ధులకి, వీళ్ళకు వరకే ఉచితాలు, పెన్షన్స్, స్కీమ్స్ ఇవ్వాలి. ఆటో తోలుకునే వాళ్ళకు మీరు ఇచ్చిన 10,000 ఏ అవసరంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అంటే సంవత్సరానికి 10,000 ఇచ్చి ఈ ధనాన్ని దుర్వినియోగం చేయడం కాదు. చెప్పాలంటే సంవత్సరానికి 10,000 ఎవరికి ఏ రకంగా ఉపయోగపడదు ఉన్న ధరలతో పోలిస్తే. కానీ ఇలా ఎక్కువ మందికి 10,000 వెళ్ళే కొద్దీ ఈ ధనం దుర్వినియోగం అయిందే కానీ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేరు, ప్రభుత్వానికి అది నష్టం కింద పడింది. దీని తర్వాత 48 సంవత్సరాలు దాటిన స్త్రీలకు 17,000, 18,000 నెలకు సంవత్సరానికి వేసేవాళ్ళు. ఎందుకు వేస్తున్నారు? వేసిన ధనాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు మనకేమైనా తెలుసా? ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేశారు. ఏ కారణంతో వేశారో వేసిన వాళ్ళకు తెలియదు, తీసుకున్న వాళ్ళకు తెలియదు. నాకు వచ్చింది అని చెబుతున్నారు. ఇష్టపడకుండా వచ్చే ధనం అంటే విలువ ఉండదు ఎవరికైనా సరే. ఇచ్చేవాడికి అది కష్టం లేకుండా వస్తుంది కాబట్టి దాని విలువ తెలియదు, తీసుకుంటున్న వాళ్ళకి కష్టం లేకుండా వచ్చింది కాబట్టి దాని విలువ ఇవ్వరు. కష్టం లేకుండా వచ్చిన ధనం దుర్వినియోగం అయ్యింది, ఇచ్చిన మీరు దుర్వినియోగం అయిపోయారు. ఇదే ధనాన్ని, ఇదే స్కీముల కింద మీరు పంచిన ధనాన్ని ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి 10 మందికి జీవనోపాధి కల్పించుంటే, మేము ఉచితాలు తీసుకుంటున్నామనే ఫీలింగ్ లేకుండా మా కష్టార్జితం మేము సంపాదించుకుంటున్నాము అని 10 మంది 10 రూపాయలు సంపాదించుకుంటే ఈ వైసీపీ పార్టీకి ఓట్లని ఖచ్చితంగా పడుండేటివి. సో మేము ఉచితంగా ఇస్తున్నాం, మేము ఉచితంగా ఇస్తున్నాం, మేము ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పిందే చెప్పి దానికి సర్టిఫికెట్లు కూడా పంపించారు కొంతమందికి. ఇన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందారు.
అంటే ప్రజలు తమ యొక్క కష్టానికి విలువ అనేది వీళ్ళు లెక్కగడుతున్నారని తెలిసిన తర్వాత ప్రజలకు ఇలా కూడా ఆలోచిస్తారా ప్రభుత్వాలు అనే విషయం అర్థం చేసుకోవడం కొంత కష్టమైంది. ఎందుకంటే ప్రజలు ఏదైనా పొందితే వాళ్ళ హక్కుగా పొందాలి. ఆ హక్కు తగిన విధంగా వేస్తే సరిపోతుంది ప్రభుత్వాలు. ఇప్పుడు భర్త లేని స్త్రీకి వితంతు పెన్షన్ ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకొక 500 వేసి ఇవ్వండి, ఎవరు వద్దనరు. వృద్ధులకి ఇంకొక 500 వేసి పెన్షన్ పెంచండి, వాళ్ళకి మందులకు పాడు పనికి వస్తుంది, ఎవరు వద్దనరు. పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య అవసరాల కోసం కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయండి, ఎవరు వద్దనరు. వైద్యం హాస్పిటల్స్లో సౌకర్యాలు పెంచండి, ఎవరు వద్దనరు. దానికి కావాల్సిన స్టాఫ్ని పెంచండి, ఎవరు వద్దనరు. అంతేగాని ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళకి, ఖాళీగా ఉన్న వాళ్ళకి ధనం వేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకే కాదు, సమాజంలో చాలామందికి అర్థం కాలేదు. అందుకే చాలామంది ముఖ్యంగా ఈ ట్యాక్సులు కట్టే బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, తమ ధనం సద్వినియోగం కోరుకున్న ప్రతి ఒక్కరూ వీళ్లకు వద్దు, మనకి ప్రభుత్వం అర్హత లేదు దీనికి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. రాజీనామా చేసే క్రమంలో బాధపడింది ఏంటంటే, నేను అందరికీ ఇన్ని కోట్ల మందికి సహకారం ఇచ్చాను అన్నారు. వాస్తవంగా అది మీరు ఇచ్చిన సహకారం అనడం కంటే ప్రజల్ని అడుక్కు తినే వాళ్ళు అని మాటిమాటికి చెబుతున్న విధంగానే ప్రజలు అనుకున్నారండి. మేము ముష్టి వాళ్ళగా ఉండదలుచుకోలేదని ప్రజలు ఈ రకమైన తీర్మానాన్ని వారి యొక్క అభిప్రాయంగా తెలియచేశారు. కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారంతోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. వైసీపీ పార్టీ 2019 ఎన్నికలకు వచ్చిన సమయంలో మీరు చెప్పిన మాటలను, వాగ్దానాలను నమ్మి ఒక అవకాశం ఇచ్చారు. మీరు అడిగింది ఒక అవకాశం, వైసీపీ పార్టీ అడిగింది ఒక అవకాశం. ఆ ఒక్క అవకాశాన్ని ప్రజలు మీకు గంపగుత్తగా ఇచ్చారు. 151 ఎమ్మెల్యే సీట్లు, తక్కువైతే కాదు. ఈ 151 ఎమ్మెల్యే సీట్లు రాష్ట్రం మొత్తాన్ని ఏదో అప్పటి వరకు ఉన్న అభివృద్ధితో కలిపి, అప్పటి వరకు ఉన్న అనుకూలతతో కలిపి మీ చేతిలో పెడితే రాష్ట్రానికి అడ్రస్ లేకుండా అయిపోయింది. ఈ 5 ఏళ్ళు ముగిసేసరికి, మీ ఒక అవకాశం ముగిసేసరికి ఆత్మాభిమానంతో బ్రతకాలనుకునే వాడికి ఉచితాలు ముఖ్యం కాదు. వీడు స్వీయ సంపాదనతో స్వతంత్రంగా సంపాదించుకొని బ్రతకాలని అనుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మాభిమానంతో బ్రతకాలనుకున్నారు, ఐడెంటిటీతో బ్రతకాలనుకున్నారు. ఉచితాల, ఇతరుల దయాదాక్షిణ్యాలతో కానీ, ఎవరో వేసే చిల్లర నాణ్యాలతో కానీ, అవసరం లేని ఉచిత పథకాలతో కానీ బ్రతకాలని కోరుకోలేదు. కాబట్టి అయ్యా, నీకు ఇచ్చిన ఒక అవకాశం పూర్తయింది, ఇంకా చాలు మీ సేవలు, దయచేయండి అని చెప్పి వారి యొక్క అభిప్రాయాన్ని మౌనంగా ఓటు ద్వారా తెలియజేశారు. ఇక్కడ ఇంకా కొన్ని వాదనలు వస్తున్నాయి. అంటే కొంతమంది ఇంకా జీర్ణం చేసుకోలేని, అంటే నిజాలను జీర్ణం చేసుకోలేని స్థితిలో ఉన్న ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, చెబుతున్న మాట ఒకటి ఉంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని. 2019లో టీడీపీ అభిమానులు కూడా ఇదే సందేహాన్ని వెలిబుచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి ఉన్నంత వ్యతిరేకత అయితే అప్పుడు టీడీపీ మీద లేదు, సామాజికంగా కూడా. కానీ 151 ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి అప్పుడు ఎలా వచ్చాయి? ఒకవేళ ఇప్పుడు టీడీపీ ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి ఉంటే అప్పుడు వైసీపీ కూడా ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి గెలిచి ఉండాలి, వేరే అవకాశం లేదు కదా. కానీ వైసీపీ మూఢభక్తులకి, హార్డ్ కోర్ ఫ్యాన్స్కి, వీరాభిమానులకి నచ్చకపోయినా ప్రజలకు వైసీపీ పరిపాలన నచ్చలేదు అన్ని విధాలుగా. దాని యొక్క తీర్మానమే ఇది. వ్యక్తిగతంగా మనుషులతో కూడా మాట్లాడిన తర్వాతనే, వారి యొక్క అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ ఈ విషయాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా వైసీపీ వీరాభిమానులు ఈ వీడియో చూస్తే ఆవేశపడి, ఉద్రేకపడి మీ యొక్క అభిప్రాయాన్ని నెగిటివ్గా తెలియజేసే ప్రయత్నం చేయొద్దండి. వీలైతే ఇందులో ఎంతవరకు జరిగిన విషయాల్లో వాస్తవం ఉందని కూర్చొని ఒకసారి ఆలోచించండి. ఇక మీదటైనా వైసీపీ పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని, బలోపేతం చేసుకొని, రాబోయే ఎలక్షన్స్లో ఎంతో కొంత మళ్ళీ సరిగ్గా పార్టిసిపేట్ చేసి గెలవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. టీడీపీ నుంచినే 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడి కుమారుడైన లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి బాధపడలేదు, పారిపోలేదు. ఓడిపోయిన చోట ఎందుకున్నావని చాలామంది అడిగినా, లేదు నేను ఎక్కడ ఓడానో అక్కడే గెలవాలి అని చెప్పి అక్కడే ఉండి, ఆయన అక్కడ ఇవ్వగలిగినన్ని సర్వీసులు ఇచ్చి, అక్కడున్న ప్రజలకు న్యాయం చేసి, ప్రజల మనసులు గెలిచి మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభిమానుల వల్ల అయితే ఆ విధంగా గెలిచే ప్రయత్నం చెయ్యండి. అంతేగాని
అన్నా క్యాంటీన్లు తీసేసి పేదల కడుపుల దగ్గర అన్నాన్ని లాగేసే విధంగా ఇంకా మీదట ఆలోచనలు ప్రయత్నాలు చేయవద్దని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో మనం ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా ఏపీలో టీడీపీ గెలవడానికి, ఊహించిన స్థాయి కంటే తక్కువ ఓట్లతో బీజేపీ డీలా పడడానికి కారణం ఏంటి అనే విషయాన్ని జ్యోతిష కారణాలతో కలిపి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వైసీపీ నాయకుడి యొక్క జాతక వివరాలు బౌత్ డీటెయిల్స్ నాకు సరిగ్గా తెలియని కారణంగా నేను ఇక్కడ ఆయన జాతకాన్ని, గ్రహస్థితిని, గోచారాన్ని ఏమీ కలిపి చెప్పలేని పరిస్థితి నాది. ఆ కారణంతోనే ఈరోజు జ్యోతిష అంశాలు ఏవి ఇందులో మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో వారి జాతకాల గురించి పూర్తిగా తెలియకపోయినా లగ్నాల మీద కొంత అవగాహన ఉంది నాకు. టీడీపీ లీడర్ది కావచ్చు, జనసేన లీడర్ది కావచ్చు, మోడీ గారిది జాతకం వివరాలు కూడా తెలుసు. వారి జాతక వివరణలతో కలిపి నెక్స్ట్ వీడియోలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో కొంచెం పెద్దగా ఉంది, దయచేసి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక విషయాన్ని చెబితే పూర్తిగా చెప్పాలి, లేదా మాట్లాడకూడదు. ఇది నా సిద్ధాంతం. అందువల్ల నేను కొంచెం వివరంగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనసు ఇబ్బంది పెట్టుకోకుండా ఆసక్తి ఉన్నవాళ్ళు చూసే ప్రయత్నం చేయండి. ఇబ్బందికరంగా అనిపించిన వాళ్ళు దయచేసి ఏమీ అనుకోవద్దు. ఓకే అండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.